వాళ్ళ కూడా అయితే వచ్చాను. నేను చెప్పా మనోడు ఓకే అన్న. ఏంటి తీసుకుని వస్తాను నేను, మనం బయలుదేరుతాం కాపునూరులో. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖను 2వ అధ్యాయము 9వ వచనంలో పలికిన దైవం, మీరు ఎన్నుకొనిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైనటువంటి ప్రజలు, మీరు సొంత ప్రజలు, దేవుని యొక్క వాక్కులు యొక్క అద్భుతములను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు అని పలికినటువంటి దేవం, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మేమందరూ కూడా మా యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఆ జగద్గురువులను, మేత్రాలను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, విశ్వాసులను, మరియు ముఖ్యంగా మీ యొక్క యాజకత్వములో, రాజరికములో పాలుపంచుకొని ఇదిగో ఈ రోజున నూతనంగా గురుపటాభిషేకాన్ని పొంది తన ప్రప్రథమ దివ్య పూజను అర్పిస్తున్నటువంటి మా ప్రియతమ గురువులు రెడ్డాల అజయ్ కుమార్ గారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారు చేపట్టేటువంటి ప్రతి పనిలోనూ, ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనలను, నడిచేటువంటి ప్రతి నడకలోనూ కూడా మీరు ఉంది వారు నడిపించమని మేము మీ గురువులకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క గురువులు మీ యొక్క సన్నిధిలో ఒక గొప్ప పరిక్రమగా ఉపయోగించమని అర్థిస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో నీవు పలికినటువంటి మాటలను గుర్తుకు తెచ్చుకుంటున్నా. తల్లిదండ్రులు బిడ్డలకు దైవ భక్తిని నేర్పించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని పలికినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో ఈ రోజున ప్రత్యేకంగా ఇంత గొప్ప గురువులు శ్రీ సభకు త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులు మరిడి మాస్టర్ గారిని మరియు రాణి పంతులమ్మ గారిని మేము గుర్తు చేసుకుంటున్నాం. వారు చేసినటువంటి త్యాగము, ఆ త్యాగానికి దేవుడు గొప్ప ఫలితాన్ని ఇస్తాడనేటువంటి ఆ సత్యాన్ని మేము నమ్మి విశ్వసిస్తున్నాం. ఈ తల్లిదండ్రుల వలె మరి ఇక్కడ కూడిపడినటువంటి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు చేసినటువంటి ఆ త్యాగం వలన ఇంతమంది గురువులు, ఈ యొక్క పీఠాన్ని చేరి ఉన్నటువంటి గురువులు మరియు ఈ గ్రామంలో గురువులు గారు, కన్యాశ్రీలు గారు ఎన్నుకొనబడి ఉన్న ప్రతి ఒక్కరిని వారి యొక్క తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉండగా, వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా, ఇది వారు చేసినటువంటి త్యాగము ఎప్పుడు కూడా మీ యొక్క జీవ గ్రంథాలలో లిఖించబడి ఉంటుందని మేము నమ్మి విశ్వసిస్తున్నామయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా వారికి మంచి ఆరోగ్యాలను ప్రసాదించండి. వారు నడిచేటువంటి ప్రతి బాటలో మీరు తోడుగా ఉండి ఇదిగో మీ కరచేతుల్లో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నా. అదే విధంగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు 12వ అధ్యాయం 27వ వచనంలో
మీరు పలికి ఉన్నారు. మీరు పలికినటువంటి విధంగానే తయారులో మీరు క్రీస్తు శరీరంలో భాగస్థులు అని పలికి ఉన్నారు. ఆ భాగాన్ని పొందుతున్నటువంటి ఈ విశ్వాసంలో మరియు విచారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. విచారణలో సమర్పిస్తున్నాం. వారు చేసేటువంటి పరిచర్యలో మీరు తోడుగా ఉండి ఈ యొక్క విచారణ ఇంకా గొప్పగా వృద్ధి చెంది అంచెలంచెలుగా విశ్వాసంలో గొప్పగా ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని విచారణకు దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా నిర్గమకాండములో 3వ అధ్యాయం 8వ వచనం పలికినటువంటి దేవా, నీ యొక్క బిడ్డలను ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపించకుండా వారిని సమృద్ధిగా దీవిస్తాను అని ఎంతో గొప్పమైనటువంటి వాక్యాలను పలికినటువంటి దేవుడు నీవు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశలను, కోరికలను, వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను ఆశీర్వదించి వారు తిరిగి వారి యొక్క స్వగృహాలకు వెళుతూ ఉండగా వారి యొక్క ఆశలను గొప్పగా ఫలింపచేసి 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా, 1000ంతలుగా ఫలింపచేయమని అర్థిస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన యొక్క సొంత అవసరతల కోసం ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా మౌనంగా ఆ ప్రభువును ప్రార్థన చేద్దాం. మన ప్రభు ఈ మనవులన్నింటినీ కూడా ఆయన కృప కటాక్షమ ద్వారా అనుగ్రహించునుగాక. తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను.
ప్రభు మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును తన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఇతని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోను దయతోను క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలియార్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకున్న ప్రథముడు అతడే. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా ప్రభువును
నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ ఐదుముఖ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడు మా గ్రామ విచారణ పాలక పునీతుడైన పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వారి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిపాదించున్నాము. ఈ లోకముల యాత్ర చేయని శ్రీసభకు నీ సేవకులకు మా లియో జగద్గురువును మా రాజ్యాల పీఠాధిపతిని
తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢతరపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకో. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా రెట్టాల గతమ్మ, కోటయ్య, జోచి, రెట్టాల దత్త, చిన్న జోచి, పెద్ద జోచి, నరసింహారావు మరియు రెట్టాల వారి కుటుంబములో మరణించిన వారందరికీ కూడా నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొక్కము మాకు నేర్చుకొనుము. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసములో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీరే రాజును, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకొందుము. Amen.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన వారలాగా, కానీ మీరు మాట్లాడిన ఆత్మ స్వస్థత పొందును. Thank
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత పొందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు నాకు అనుగ్రహింపుము. నీ వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదములతో సత్యోపదేశము చేయనట్లు కనికరించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరికి కూడా 2 నిమిషాలు కూర్చున్నట్లయితే మనం గురువులు వందన సమర్పణ చేస్తాం. గొప్ప కార్యములు చేసెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. చెందుతున్న పవిత్రాత్మ దేవునకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. త్రిత్వైక దేవుని ప్రమేయము నడిపింపు వలననే నిన్నటి గురు పట్టాభిషేకము, ఈనాటి ప్రథమ కృతజ్ఞత బలి పూజ సజావుగా సాగాయని దృఢముగా విశ్వసించుచున్నాను. అందుకు గాను ప్రభువునకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. రెండవదిగా పాస్టరల్ సెంటర్ డైరెక్టర్, యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, సలహాదారుడు, సామాజిక మాధ్యమాలలో చక్కర్లు దిద్దుతున్నటువంటి మన ఊరు గ్రామ ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ బాబున విజయరాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. నిజానికి ఏ రోజైనా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మా ఇంటికి వస్తే మా అమ్మ సెల్ ఫోన్లో మోగేటువంటి మొట్టమొదటి వీడియో ప్రసంగం ఫాదర్ గారి యొక్క వీడియోలే. డియర్ ఫాదర్, ఎక్సెప్ట్ ఆన్ సండేస్, ఇఫ్ యు అరైవ్ టు మై హౌస్, you would definitely listen to your own voice happening through the mobile of my mother. For that, I would like to thank you, because you have been leading many more people and saving many more souls for Christ and for the church. Thank you very much, Father. నిజానికి నిన్నటి రోజున ఫాదర్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో నా యొక్క గురు పట్టాభిషేకము అప్లోడ్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. Dear Father, thank you for the online live program that you have given yesterday. మూడవదిగా ఈనాటి ప్రథమ కృతజ్ఞత బలి పూజలో చక్కగా ప్రసంగాన్ని అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ జోజు బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. నిజానికి ఫాదర్లో నేను చూసినటువంటి అనేకమైనటువంటి లక్షణాలు, నన్ను ఆకర్షించినటువంటి 2 లక్షణాలు. మొట్టమొదటిది, ఫాదర్ బాగున్నారా అని అడిగితే మాస్టర్ గారు బాగున్నారా అని నేను చాలాసార్లు చూశాను. అది మొట్టమొదటి లక్షణం. చిరునవ్వు ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉంటుంది. రెండవది, ఆయన యొక్క తగ్గింపుతనం. For his simplicity, for his humility, I really admire him a lot. ఈ 2 లక్షణాలకు గాను నేను ఎంతగానో ఆయనను అభినందిస్తూ ఉన్నాను. ఊహ తెలియనప్పుడు, బలహీన సమయంలో ఉన్నప్పుడు నన్ను బలపరిచినటువంటి వ్యక్తి ఆయనే అని మా తల్లిదండ్రుల సంభాషణ ద్వారానే నాకు తెలియపరిచారు. కాబట్టి అందులకు గాను, ఆయన యొక్క ప్రోత్సాహానికి గాను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున, ముఖ్యముగా మా నాన్నగారు అమ్మగారి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జోజుబాబు ఫాదర్ గారికి తెలియజేస్తున్నాను. నాలుగవదిగా, ఈనాడు ప్రొసెషన్లో ఎండైనా, సమయం లేట్ అయినా, ఎన్ని విధాలుగా ఎన్ని ఆటంకాలు వచ్చినా మొదట రక్షణగిరి పుణ్యక్షేత్రం సిలువుగట్టు దగ్గర నుంచి
ఇక్కడ వరకు కూడా అలసిపోకుండా సొలసిపోకుండా ఈ యొక్క కోలాటంలో పాల్గొన్నటువంటి ముళ్ళపాడు కోలాట బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ముళ్ళపాడు కోలాట బృందాన్ని అభినందించుదాం. అదే విధముగా మన యొక్క నవాపాట విచారణలో ఉన్నటువంటి చెరుకుపాలెం, తోటచెర్ల, గౌరవరం, పోషంపల్లి, బండిపాలెం, బెల్లంకొండవారిపాలెం గ్రామస్తులకు, విశ్వాసనీయులకు, మరిగల సభ్యులకు, సంఘ పెద్దలకు నా యొక్క శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ప్రోత్సాహానికి, అభినందనలకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. అదే విధముగా మన ఊరు గ్రామ ముద్దు బిడ్డలు ముద్దొచ్చే విధంగానే ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిసారి కూడా ఎక్కువగా నేను వినేటువంటి పదం మన గ్రామం ముద్దు బిడ్డలు, ముద్దు బిడ్డలు, ముద్దు బిడ్డలు అనే వింటూ ఉన్నాను. అటువంటి రెవరెండ్ ఫాదర్ అంబేద్కర్ గారికి, రెవరెండ్ ఫాదర్ కిరణ్ గారికి, రెవరెండ్ ఫాదర్ పిలి బాలశౌరి గారికి, రెవరెండ్ ఫాదర్ మాధవ తంబి గారికి, అదే విధముగా కన్యాశ్రీలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యముగా మునగాలపల్లిలో పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ రవితేజ గారు, మేమిద్దరము కలిసి ఒక 1 year రీజెన్సీ నవజీవన బాలభవన్ నందు కలిసి పనిచేశాము. ఆయన ఎప్పటి నుండో రావాలి అని అనుకుంటూ ఉన్నారు. లక్కీగా ఆయనకి ఇక్కడే మునగాలపల్లిలో పోస్టింగ్ వచ్చి ఈ యొక్క గురుపట్టాభిషేకానికి ప్రథమ కృతజ్ఞత బలి పూజకు విచ్చేసి ఉన్నారు. అందులో గాను రెవరెండ్ ఫాదర్ రవితేజ గారికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు రక్షకుని సభ, ఆ యొక్క సభకు చెందినటువంటి గురువులు. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ స్లేవరాజు గారు నేను పనిచేస్తున్నటువంటి పచ్చల దాడిపరు అనేటువంటి విచారణలో కోశాధికారిగా తమ యొక్క సేవలను అందిస్తూ 100 మంది పిల్లలను చూసుకుంటూ కమ్యూనిటీని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ స్లేవరాజు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధముగా నిన్నటి గురుపట్టాభిషేక మహోత్సవానికి గీతాలాపన చేసి ఈనాటి ప్రథమ కృతజ్ఞత బలి పూజకు గీతాలాపన చేసినటువంటి మా అన్నయ్య రెంటాల విజయ్ కుమార్ గారికి, నవాబుపేట గాయక బృందానికి, కన్యాశ్రీలకు, వాయిద్యాలు వాయించినటువంటి యువకులకు హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సమయానికి, సాన్నిధ్యానికి నా యొక్క కృతజ్ఞతలు. అదే విధముగా ఈ యొక్క నవాబుపేట విచారణకర్తలు ఫాదర్ గారి యొక్క ఇంటి పేరుకి, ఫాదర్ గారి యొక్క మనస్తత్వానికి, స్వభావానికి ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంది. ఫాదర్ గారి యొక్క ఇంటి పేరు కత్తుల సునీల్. కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో ఫాదర్ గారు కూడా అంతే షార్ప్గా పనిచేస్తూ ఉంటారు. నేను గత 10-15 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ప్రిపరేషన్లోను, ఏర్పాటులోను ముందుండి మాస్టర్ ఇది చేద్దాం, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క ప్రోత్సాహాన్ని నాకు ఇచ్చి ఈనాటి గురుపట్టాభిషేకము, అదే విధంగా ప్రథమ కృతజ్ఞత బలి పూజ సజావుగా సాగడానికి గల ముఖ్య కారణం మన విచారణకర్తలు. డియర్ ఫాదర్ సునీల్, I would like to thank you very much for all your cooperation and coordination and for collecting all the faithful, also the faithful of the other villages and making them participate in this first holy mass of mine. ఈ నవాబుపేట విచారణకర్తలు మన సునీల్ ఫాదర్ గారికి, గ్రామ పెద్దలకు, మరిదల సభ్యులకు, విశ్వాసనీయులకు, యువకులకు వతాసు చేసి ధూపాలు వేసి ధూపారాధన చేసినటువంటి చిన్నారి బిడ్డలందరకు, నిన్నటి రోజున నృత్యం చేసినటువంటి ఆ యొక్క చిన్నారి బిడ్డకు హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ందరినీ అదనముగా కోరుకునేటువంటి ఒక చిన్న కోరిక. కలగా మరీదాస్ గారు నాన్న యొక్క సన్నిహితుడు. కుటుంబంలో జరిగినటువంటి ప్రతి పనిలో కూడా నాన్నకు తోడుగా నీడగా ఉన్నారు. ఆయన చనిపోవడం వలన
అయ్యాడేమో అన్నటువంటి ఆందోళన నాలో ఉండేది. కానీ నిజానికి మరిదాస్ మామయ్య పైన పరలోకం నుండి ఈ యొక్క ప్రథమ కృతజ్ఞత బలిపూజను చూస్తున్నారని, నా కోసం దేవునికి విన్నపాలు అందిస్తున్నారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి మరిదాస్ మామయ్య గారి యొక్క ఆత్మకు కూడా నిత్య విశ్రాంతి కలగాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే మీ యొక్క మంచి మనసుతో నన్ను క్షమించి నా యొక్క కృతజ్ఞతలను స్వీకరించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి మొట్టమొదటిసారిగా గురువయ్యి మన యొక్క విషయాలలో పెట్టిన మన యొక్క గ్రామ ముందు బిడ్డ రెవరెండ్ ఫాదర్ అజయ్ కుమార్ గారిని విచారణ తరపున, విచారణ 7 సంఘాల తరపున, ఇక్కడ ఉన్న చేరిన ప్రజలందరి తరపున మరి సన్మానించాలి అనుకుంటున్నాము. కాబట్టి మన యొక్క విన్నపాన్ని అంగీకరించి ఫాదర్ గారి ముందుకు వస్తే విచారణ తరపున ఫాదర్ గారు నేను చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు యొక్క సువార్తను ప్రకటించుదము. సర్వేశ్వరునికి గురువులందరూ కూడా ముందుకు వస్తే ఒక ఫోటో తీసుకుందాం. సన్మానం చేయలేకుంటే ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఉంచవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా మాట్లాడకూడదు. అందరు కూడా దేవాలయంలో ఉండాలి కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. గురు పత్రాభిషేక మహోత్సవము సన్మాన వలలోకి అగీరుకు శ్రీ మరియమ్మ గారి సహధర్మచారిణి శ్రీమతి వెంకటాల రాణి గారు ఆదర్శ దాంపత్య జీవితాల గ్రహముల కలిగిన ఉదయలకు గారాల సహోదరునిగా 25/12/1995 క్రీస్తు జన్మదిన పర్వమున
షట్వరి కాంతులు తృతీయ పుత్రునిగా జన్మించిన గురుశ్రీ వెంకట అజయ్ కుమార్ గారికి వందనం, శుభవందనం, అభివందనం. ఓ తార అనంత ఆకాశంలో ఉద్భవిస్తే ఆ ప్రభు దీవెనలతో ఈ నూతన గురువైన తార ఈ భూమిలో మన వెంకట అజయ్ కుమార్ గారి రూపంలో సత్కౌలికామై తన తండ్రి అడుగుదారులలో నడుచుతూ ఆధ్యాత్మిక విలువలు వెతుకుతూ క్రమశిక్షణ, సంస్కారం, ఆగిరిపల్లి విచారణ, ఈదల గ్రామంలో గల ఈదల విచారణలో జిల్లా పరిషత్ విద్యాలయములందు గడిపి ఏలూరు నగరమున ది పాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత పొంది వెలుగొందిన మన ప్రియతమ వారికి వందనం, శుభవందనం, అభివందనం. ఆధ్యాత్మిక సంఘం హైదరాబాద్ నందు మొదటి మానపత్రు గావించి తరువాత తత్వశాస్త్రము కొరకు తమిళనాడు ఏర్పాటుకు వెళ్ళి అత్యంత శ్రద్ధాశక్తులతో అభ్యసించి అంతేకాక రాయలసీమ ప్రాంతంలో కడప, చిత్తూరు జిల్లాలలో రీజెన్సీ ముగించుకొని విజయవాడ నగరంలోని ప్రతిష్టాత్మకమైన రాష్ట్రంలో శిలాంగులో థియాలజీ విద్యను అభ్యసించారు. విద్యలందు మేలు పర్వత శిఖరము మీరు వేద శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, తత్వశాస్త్రము ఏ శాస్త్రమైన మీ చేతిలో అది ఒక దివ్యాస్త్రం. ప్రభువాక్య పరిచర్యకు మీ జ్ఞానము ఆధారం కావాలి. ప్రవచనాల నుండి మీ మేధస్సు ఓ ఆధ్యాత్మిక క్షేత్రం కావాలి. ఇన్ని మెలుకలు నేర్చిన మీరు ఫలభరితమై 2025 సంవత్సరంలో దీర్ఘం పట్టాలను పొంది పరమశులై లోకం అమేయం శ్రేయనీయం అక్షర శిల్పిగా మీరు చెక్కిన కవితా శిల్పాలు మిమ్ము మించి వరించినవి. ఎన్నో లక్షణాలను మీరు సాధించినారు. ఈనాడు మహా అభిషిక్త గురువుగా నవాబు తెలంగాణ జోసెఫ్ రాజారావు గారు ఎస్ఎంఎం వారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా నిన్నటి రోజున గురు పట్టాభిషేకం తన గురుత్వ జీవితం ధన్యమపి సత్త కోరిక విశిష్ట జాగృతమున యేసు ప్రభుని కృపతోడాకి నమముగా కానీ నూతన గురువులను స్థానిక సంఘ సభ్యులు, విచారణ గురువులు ఈనాడు సమిష్టి దిగబడినటువంటి ముఖ్యముగా చక్కని గురువు యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేసిన రెవరెండ్ ఫాదర్ డాక్టర్ వల్లేటి జోజు గారి యొక్క సందేశం ద్వారా ఈనాడు ఈ నూతన దివ్యమైన పూజలో శ్రీ వెంకట అజయ్ కుమార్ గారిని పూజ్య గురువులు, స్థానిక సంఘం అందరూ దీపించి ఆయన ఈ యొక్క సేవలో కొనసాగా నాగవేసి జానదేవి విజయవాడ.
కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే నాలోని స్వయమును నలుగా గుట్టుము నాలోని వంకరలు చక్కగా చేయుము నాలోని స్వయమును నలుగా గుట్టుము నాలోని వంకరలు చక్కగా చేయుము నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు సారె పై నుండి తీసివేయకు సారె పై నుండి తీసివేయకు కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసివేయుము నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసివేయుము నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము నీ భుజముపై ఆనుకొనే
చేతితో నడిపించుము, నీ చేతితో నడిపించుము. మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. అయ్యా నీ కృపతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం, మొదలాయెను ఆహ జీవిత పయనం, మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా,
అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం, మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసవు నీవు ఇలా, ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావళి